వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. మక్రోని చేస్తున్నాను. వాయిస్ కొంచెం జలుగు వచ్చి చేంజ్ అయిపోయింది. మక్రోని తయారీ విధానం చూద్దాం. చెరువు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలి. తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేలా బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మక్రోని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. నేనైతే కాస్త ఎక్కువ ఉడికించాను. కావాలంటే మీడియం సైజుగా కూడా ఉడికించుకోవచ్చు. పిల్లలకు కాస్త మెత్తగా ఉండాలని అలా ఉడికించాను. ఇలా కలిదిప్పుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన వీటిగా వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. తగినంత బాగా వేయించుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ముక్కలు బాగా వేయించుకోవాలి. ఈ ముక్కలు బాగా వేగిపోవాలి. ఇలా వేగాలి. కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. కాస్త పుదీనా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర పుదీనా కలిపేసాను నేను. ఉడికించిన వేసుకోవాలి. మక్రోని, కారపొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను. ధనియాల పొడి వేసాను. చూడండి, కారపొడి వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తున్నాను. మంట లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుతున్నాను. పిల్లల కోసమని కాస్త ఎక్కువ ఉడకబెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మక్రోని బాగా ఉడికిన వీడియో కావాలనుకుంటే ఛానల్లో ఉంది చూడండి. మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి. లైక్ షేర్ చేయండి. వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.